రైట్. డాక్టర్ గారు, కొంతమంది డాక్టర్ల సలహా లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని మందులు వాడడము, సలహాలు లేకుండా సెల్ఫ్ మెడికేషన్స్ చేసుకుంటూ ఉంటారు. వాటి వలన వచ్చే ఇబ్బందులు ఏంటంటారు? ఎలా ఉండొచ్చంటారు? ఒక డాక్టర్ ఒక ఎంబీబీఎస్ ఎండి అయిన తర్వాత హీ విల్ అండర్స్టాండ్ ఆ డ్రగ్, హీ విల్ అండర్స్టాండ్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ద డ్రగ్. మన మెడికల్ టర్మ్లో ఒకటి ఇండికేషన్ అని వర్డ్ ఉంటుంది. ఇండికేషన్ అంటే ఒక స్పెసిఫిక్ కెమికల్కి మనం ఎప్పుడు ఇండికేట్ చేస్తాం, ఏ పర్టికులర్ పరిస్థితుల్లో ఇవ్వాలి, ఏ పర్టికులర్ డోస్లో ఇవ్వాలి అని, ఎన్ని రోజు వరకు ఇవ్వాలని మనకే తెలుసు. అది మనకి త్రూ ఎ లాట్ ఆఫ్ ట్రైనింగ్, through a lot of studying, through a lot of going through difficult ప్రాసెస్తో అంతా తెలిసింది. అన్ఫార్చునేట్గా ఇండియాలో ఒక మేబీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇలాని కెమికల్స్ మనకి ఈజీగా ఎనీ ఫార్మసీలో దొరుకుతుంది. దాంట్లో ఐ ఆమ్ స్ట్రిక్ట్లీ అగేన్స్ట్ యూజింగ్ యాంటీబయాటిక్స్ అండి. ఇఫ్ ఎట్ ఆల్ ఇవన్నీ ఇంటర్వ్యూలో వన్ సింగిల్ వర్డ్ మీ శ్రోతకి మీరు రియలీ చెప్పాలంటే ప్లీజ్ డూ నాట్ యూజ్ యాంటీబయాటిక్ వితౌట్ రీజన్. ఇప్పుడు మనకి యాంటీబయాటిక్ నంబర్స్ అండ్ క్లాస్ చాలా తక్కువ. సార్, ఎక్కువగా ఈ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు కొందరు టెస్టులు చేసుకోకుండానే యాంటీబయాటిక్ వాడుతూ ఉంటారు. దట్స్ వాట్. సో ఇఫ్ సపోజ్ నాకు ఫిజిక్స్ చదవాలంటే నేను హిందీ బుక్ ఓపెన్ చేస్తే నాకు వస్తుందా? హిందీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది నాకు రాకపోతే నేను హిందీలో ఫెయిల్ అయిపోతాను, కానీ నాకు ఆ రోజు ఫిజిక్స్ చదవాలి. సో ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ వైరల్ ఫీవర్, బ్యాక్టీరియా కోసం ఎక్కడ రోల్ ఉంది, యాంటీ బ్యాక్టీరియల్ కోసం ఎక్కడ రోల్ ఉంది? యాంటీబయోటిక్ అంటే బ్యాక్టీరియా కోసం అగెయిన్స్ట్ మెడికేషన్. బ్యాక్టీరియాకి పనిచేసింది మెడిసిన్ మనం వైరస్ కోసం వాడితే అది యాక్చువల్లీగా సెల్ఫ్ హార్మ్. టూ రీజన్తో, ఒకటేమో ఆ కెమికల్ వల్ల బాడీకి రియాక్షన్స్ రావచ్చు, సివియర్గా డ్రగ్ రియాక్షన్స్ అవ్వచ్చు. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ డ్రగ్ రెసిస్టెన్స్. ఇప్పుడు అజిథ్రోమైసిన్ అందరు లెఫ్ట్ రైట్ సెంటర్ అజిథ్రోమైసిన్ వాడుతున్నారు. అజిథ్రోమైసిన్ ఈజ్ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ టైఫాయిడ్ ఫీవర్. అందరు ఇప్పుడు అజిథ్రోమైసిన్ వాడితే రేపు అజిథ్రోమైసిన్ టైఫాయిడ్కి పని చేయకపోతే ఏం చేస్తారు? సేమ్ అయిపోయింది క్లోరోక్విన్తో. ఇప్పుడు ఏం పని చేయట్లేదు, అవన్నీ రెసిస్టెంట్గా వస్తుంది. థ్రోట్ పెయిన్ వచ్చిందంటే యాంటీబయాటిక్ వాడడం యాక్చువల్లీ అది చాలా తప్పు. రియలీ ప్లీజ్, యాజ్ ఎ సీనియర్ ఫిజిషియన్, యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, we are struggling with resistant infections. So please do not use antibiotic unless written and indicated by a doctor. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.